ఇండియాలో చూడండి, మనం రెస్టారెంట్లు బంద్ అవుతున్నాయి, ఇక్కడ శ్రీలంకలో స్కూల్ బంద్ చేసి పడేసారు, ఎంటైర్ బెంగళూరు హోటల్ ఈరోజు బంద్. మహారాష్ట్రలో కూడా 50% బంద్ అయిపోయింది. న్యాచురల్ అది, ఎందుకంటే గ్యాస్ మీరు స్టోర్ చేయలేరు. యూ కెన్ స్టోర్ పెట్రోలియం ప్రోడక్ట్స్, గ్యాస్ మీరు స్టోరేజ్ చాలా తక్కువ. కానీ గవర్నమెంట్ ఇప్పుడు పెంచమని ఆర్డర్ ఇచ్చారు, దట్ యూ షుడ్ ఇంక్రీజ్ యువర్ 3 షిఫ్ట్లు చేసి మొత్తం ఇంక్రీజ్ చేయండి అని చెప్పేసి. కానీ వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ డొమెస్టిక్ ఉంటుంది. డొమెస్టిక్ కూడా 25 రోజులు పెంచారు ఇప్పుడు, బుకింగ్ టు బుకింగ్ గ్యాప్ హోర్డింగ్ చేయకుండా ఉండడానికి. మనకు మెసేజ్ కూడా ఎస్మా కూడా చేశారు ఇప్పుడు. ఓకే, సో ఇది మన దగ్గర ఉన్న దాంట్లో మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి. మిగతా దేశాలు మొత్తం బర్బాద్ అయిపోతున్నారు, కంప్లీట్ జీరో లెవెల్కి వచ్చేస్తున్నారు. ఇది ఎక్కడో ఇద్దరు కొట్టుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి మన తల మీద పడ్డారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మనకు ఆ వార్లో ఏం స్టేక్ లేదు, ఏం లేదు, మనకి ఎక్కడ సింపతి ఎవరితో లేదు. కానీ ఆ పరిస్థితి నుంచి మన మీద వచ్చే మనం కాదు, ప్రతి దేశం లోకంలో. యూరోప్లో యూకే దగ్గర 2 రోజులు గ్యాసే ఉందంట. ఇంకా ప్యాథటిక్ ఇది. 2 రోజులు యూకే లాంటి అడ్వాన్స్ నేషన్లో 2 days ఆఫ్ గ్యాస్ దే హ్యావ్. గ్యాస్ అంటే వాళ్ళ ఫిల్లింగ్ స్టేషన్స్లో ఏం చేస్తుంది అంత, ఇల్లు హీట్ చేయడానికి వాళ్ళు ఆయిల్ యూజ్ చేస్తారు, అది కూడా లేదంట. ఏం చేస్తారు?